ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకము. నన్ను ఆదుకునే దేవుడవు నీవే. నా రక్షకుడవైన దేవా, నా చేయి విడువకుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా ఆరాధన. తండ్రి దేవా ఆరాధన. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా వందనం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభువా స్తోత్రం. యేసు ప్రభు ఆరాధన. యేసు ప్రభువా ఆరాధన. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో పవిత్రత ఉండాలి. మన ప్రార్థనలో విధేయత ఉండాలి. మన ప్రార్థన యేసు ప్రభు ద్వారా తండ్రి దేవునికి మొరపెట్టుకోవాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విన్న దేవుడు మనలను దీవిస్తారు, మనకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తారు. కనుక మరి ప్రతిరోజు ప్రభువుకు ప్రార్థన చేసుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదాలను, పాపాలను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యంగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. క్రీస్తువా దయచూపము. క్రీస్తువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినవు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రమయ్యా. పగలంతా మమ్మలను అన్ని కీడుల నుండి కాపాడినందుకు స్తోత్రం. ఈ సాయంకాల సమయమున, ఈ రాత్రికాల సమయములో మమ్ము మీ సన్నిధిలో నిలబెట్టినందులకు మీకు స్తోత్రం. పగలు ఎండవేడిమి నుండి, రాత్రి చీకటి శక్తుల నుండి మమ్ము కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం. పగలు మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మమ్మలను నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం. 24 మంది పెద్దల ద్వారా కోట్ల కొలది దేవదూతలచే అనునిత్యం ఆరాధించబడుతున్న నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయనా.
ఏమిచ్చినా మీ రుణము తీర్చుకోలేం. ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా మహిమపరిచినా మీ రుణము మేము తీర్చుకోలేము దేవా. అయ్యా, మా స్తుతులు మేము హెచ్చించలేకున్నను మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మమ్మ ఆశీర్వదించండి, దీవించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు అని పలికిన దేవానికి స్తోత్రం. కాలేజీలకు స్కూలుకి వెళుతున్న వారిని, హాస్టల్లో ఉన్న చిన్న బిడ్డలను దీవించండి. మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, బంగారు భవిష్యత్తు ఆ బిడ్డలకు దయచేయండి నాయనా. వారు చదివే చదువుల్లో, ఆడే ఆటల్లో, పాడే పాటల్లో, అన్ని పరిస్థితుల యందు ఆ బిడ్డలకు తోడుంటామని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. యేసయ్యా, యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం. ఆత్మల భారము కలిగి మనసులో వేదనతో బాధపడుతుండగా యువతి యువకులను దీవించండి దేవా. ప్రార్థన లేక, వాక్యము లేక, రక్షణకు దూరమై, లోకానికి దగ్గరై, దైవ భయము లేక, విశ్వాసము లేక, పాపమనే ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం దేవా. ఆ పాపము ఒకనాడు శాపంగా మారకముందే హృదయ పరివర్తన దయచేయండి నాయనా. ఆ పాపము శాపముగా పట్టి పీడింపక ముందే హృదయ పరివర్తన దయచేయండి నాయనా. యేసయ్యా, మీరు పలికారు గలతీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియ యువకులారా, మీరు ఏదైతే విత్తుతారో దానినే మీరు కోస్తారు అని పలికినట్లుగా, అయ్యా, పాపపు విత్తనాలు నాటుతున్న మాకు హృదయ పరివర్తన దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. కాలేజీ చదువులు చదువుతున్న వారిని దీవించండి. ఆ పై చదువులు చదువుతున్న వారిని దీవించండి. వీసా, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి నాయన. కృపా కనికరము కలిగిన దేవానికి స్తోత్రం. నిరుద్యోగముతో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి. H1B వీసా, L1B వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని దీవించండి. అయ్యా, వివాహ సంబంధాలు వెతుకుతున్న బిడ్డలను మీరు దీవించండి. నూతనంగా వివాహం చేసుకోబోతున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి వివాహ జీవితంలో మీరు తోడుండండి దేవా. ప్రేమించే మనస్సును, అర్థం చేసుకునే మనస్సును, సహించే మనస్సును, క్షమించే మనస్సు వారికి దయచేయండి. అయ్యా, ఇకనైనా పాపమును విడిచి పవిత్రతలో బ్రతికే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. సంతానం లేని ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. వారికి సంతానమును దయచేయండి. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను, భార్యకు దూరంగా ఉంటున్న భర్తను మీకు సమర్పిస్తున్నాం. వారి మధ్య ఉన్న దూరాన్ని తీసివేయండి. వారిని ఒకటిగా జత చేయండి దేవా. మీరు పలికినట్లుగా దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని వాక్యములో తెలియచేసినట్లుగా ఏ స్వార్థపు ఆలోచన, ఏ పాపపు ఆలోచన ఎవరు కూడా భార్యాభర్తలను వేరు చేయకుండా ఉండే శక్తి వాళ్ళకు దయచేయండి నాయనా. అదేవిధంగా ప్రభువా, వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి. విధవరాండ్రను దీవించండి. దిక్కులేని వారిని దీవించండి. అనాథలను, పేద ప్రజలందరినీ మీరు దీవించండి దేవా. తినటానికి తిండి లేక, ఉండుటకు ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని, దారిద్రాన్ని అనుభవిస్తున్న వారిని దీవించండి. వారి ఆకలి తీర్చండి, వారి దప్పిక తీర్చండి, వారికి నీడనివ్వండి, వారికి వస్త్రాలను దయచేయండి ఆయన. సోమరితనముతో, మద్యపానంలో, ధూమపానంలో, గుట్కాలు, పానపరాగలు, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, అశ్లీలమైన వీడియోలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహములో పడిపోయి పవిత్రతకు దూరమై పాపమనే ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వారిని
పాపానికి బానిసలవుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. దేవా, పాపి మనస్సు మార్చగలిగిన దేవుడవు నువ్వేనయ్యా. హృదయ పరివర్తన ఇవ్వగలిగిన దేవుడవు నువ్వైనా దావీదును హెచ్చరించగా మారు మనసు పొందాడయ్యా. ఉజ్జియాను హెచ్చరించగా మారు మనసు పొందాడు తండ్రి. సౌలును హెచ్చరించగా మారు మనసు పొందారు దేవా. అలాగే తండ్రి, ఎవరైతే మారు మనసు అవసరమో, ఎవరైతే మారు మనసు అవసరమై ఉన్నారో వారందరిని మీరు దీవించండి నాయన. వారికి మారు మనసు దయచేయండి నాయన. ఈ లోకం అనేది శాశ్వతము కాదు, క్షణభంగురమైనది, నీటి మీద బుడగలాంటిది, గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటిది, ఉదయాన్నే పుట్టి సాయంత్రం కల్లా వాడిపోయే పువ్వు లాంటిది అని మాకు వాక్యంలో తెలియచేసినట్లుగా మమ్మీ కూడా అర్థం చేసుకొని పవిత్రంగా బ్రతికే శక్తి మాకు దయచేయండి నాయన. పాపము నుండి మమ్మలను దూరం చేయండి నాయన. మా ఆలోచనలో పవిత్రత దయచేయండి, మా చూపులలో పవిత్రత దయచేయండి, మా మాటలలో పవిత్రత దయచేయండి, మా నడవడికలో పవిత్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. కూలి పని చేసుకుంటున్న వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. అయ్యా, వారు చేసే పనుల్లో తోడుగా ఉండండి. గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించండి నాయన. ఇదిగో మరి ముఖ్యముగా ప్రభువా, చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను దీవించండి. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారిని విడిపించండి. సరైనటువంటి గృహము లేక బాధపడుతున్న వారికి దీవించండి నాయన. అప్పుల బాధలతో వడ్డీలు కట్టుకోలేక బాధపడుతున్న వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. యేసయ్యా వందనం దేవా. ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, వీరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మాకు కావలసిన మీ దీవెనలు హేరాళంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. రాజకీయ నాయకులను దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కులమత భేద ప్రాంత వర్గం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ దేశాన్ని బాగు చేసే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా ఐఏఎస్ ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగులు తీసుకుంటున్న వారిని దీవించండి దేవా. మిలిటరీలో పనిచేస్తున్న వారిని, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని దీవించండి. ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి నాయన. రెవెన్యూలో, హెల్త్లో, ఎడ్యుకేషన్లో, మున్సిపాలిటీలో, ఫారెస్ట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, డ్వాక్రా గ్రూపులలో, అంగన్వాడీ కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారిని దీవించండి. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ను అందరినీ మీరు దీవించండి. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వారిని దీవించండి. తలనొప్పితో, మెడనరాల నొప్పులతో, చెవు నొప్పితో, పంటి నొప్పితో, గొంతు నొప్పితో, గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక్కు నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. అల్సర్తో, అసిడిటీతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఊపిరితిత్తుల సమస్యతో, కిడ్నీలో రాళ్లతో, మోకాళ్ళ నొప్పులతో, అరికాళ్ళ మంటలతో, షుగర్, బీపీతో, హెచ్ఐవితో, ఎయిడ్స్ వ్యాధితో, పక్షవాత రోగంతో, కుష్ఠరోగంతో, నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. రక్తస్రావముతో, రక్తహీనతతో ఉన్నవారికి స్వస్థత దయచేయండి దేవా. దుష్టశక్తులు, అంధకారపు శక్తులు, పాపపు శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంత్రాలు, తంత్రాలు, మంత్రాలు పట్టి పీడింపబడుతున్న వారిని విడిపించండి. హైందవ సహోదరి సహోదరులను, వారి పూజారులను, ముస్లిం సహోదరి సహోదరులను, వారి ప్రవక్తలను దీవించండి. పాస్టర్లను దీవించండి. పాస్టరమ్మలను ఆశీర్వదించండి. ఉపదేశాలను, సంఘ పెద్దలను దీవించండి.
పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్, నున్సియాలను, పిఠాధిపతులను, గురువులను, డీకన్లను, బ్రదర్లను దీవించండి దేవా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని, మా గురించి చులకనగా మాట్లాడుతున్న వారిని, మా పేరు చెడగొడుతున్న వారిని, మా ముందు ఒకలా మా వెనకాల మరొకలాగా మాట్లాడుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. అయ్యా, కీడు చేసిన వాళ్ళకి మేలు చేసే మనస్సు మాకు దయచేయండి. శపించిన వారిని ఆశీర్వదించే మనస్సు మాకు దయచేయండి నాయన. ఇదిగో కీడు చేసే వాళ్ళ కోసమై ప్రార్థన చేసే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అడిగిన వానికి లేదు అనకుండా సహాయం చేసే మనస్సు మాకు దయచేయండి దేవా. నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా మమ్ము చేయండి. నిరంతరం ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి నాయన. నీ సన్నిధానంలో, నీ సన్నిధిలో జీవించే శక్తి మాకు దయచేయండి నాయన. ఈ లోకంలో బ్రతకకుండా, లోక వాంఛలకు, శరీర వాంఛలకు లొంగకుండా ఉండే శక్తి మాకు దయచేయండి అయ్యా. శరీరం అనే పొలంలో విత్తనాలు నాటకుండా ఆత్మ అనే పొలంలో విత్తనాలు నాటే మనసు మాకు దయచేయండి. కోపమును తీసివేయండి, స్వార్థాన్ని తీసివేయండి, గర్వాన్ని తీసివేయండి, పగలు ప్రతీకారాలు తీసివేయండి నాయన. ఓర్పును దయచేయండి, సహనము దయచేయండి, తగ్గింపుతనమును దయచేయండి, సమానత్వమును దయచేయండి, క్షమించే మనస్సు మాకు దయచేయండి, ఓర్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం నైనా. ఇదిగో మాలో ఉన్న హెచ్చింపుతనం తీసేయండి. మా మాటలలో, ప్రవర్తనలో తగ్గింపుతనాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం, వందనం దేవా. ప్రార్థన చేయటం రాని మాకు ప్రార్థన చేయటం నేర్పండి దేవా. వాక్యం చదవటం రాని మాకు వాక్యం చదవటం నేర్పండి దేవా. నీ సన్నిధికి అడుగులు వేయటం రాని మాకు నీ సన్నిధికి అడుగులు వేసే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం ఓ దేవా. ఇదిగో తండ్రి, మా దేవాలయానికి కావలసినటువంటి కాంపౌండ్ వారి కోసం మీకు సమర్పిస్తున్నాం. ధర్మదాతలను పంపించండి నాయన. ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయం మా అందరికీ దయచేయమని పితతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. మొదటి పట్టణము. అగ్ని రథమొకటి దర్శనము కాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయెను. మొదటి పట్టణము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనము నుండి 14వ వచనము వరకు. మొదటి పట్టణము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనము నుండి 14వ వచనము వరకు. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యెను.
గీతం భజించినే పొగడలా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించేనే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి. మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట నీ భక్తి కార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టు బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లుగా మీ దాన ధర్మములు మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారు అని ఒక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరాలలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రికి ప్రార్థింపము. అట్లయినా
రహస్య కార్యములలో గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానం వసగును. 16వ వచనము నుండి, మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనముతో ఉండకుడు. వారు తమ ఉపవాసం పరుల కంటబడుటకై విచార వదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే గాని మరెవరు నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానం వసగును. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్పినటువంటి భక్తి కార్యాలు 3. మొదటి భక్తి కార్యము దాన ధర్మాలు. రెండవ భక్తి కార్యము ప్రార్థన. మూడవ భక్తి కార్యము ఉపవాసం. ఈ 3 భక్తి కార్యాలు. ఈ 3 దేవుడు ఎలా చేయమన్నారంటే రహస్యంగా చేయమన్నారు. బాహాటంగా చేయమని ఎక్కడా కూడా మనకి చెప్పల. సరే, మొదటి చూద్దాం. మొదటి భక్తి కార్యం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండునట్లు రహస్యంగా చేయాలి. చాలా మనం చేసే ఈ భక్తి కార్యం రహస్యంగా చెయ్యాలే కానీ గొప్పల కోసం పొగడ్తల కోసం చేయకూడదు. కానీ నరుడుకున్న బలహీనత ఏంటంటే పొగిడితేనే దాన ధర్మాలు చేస్తున్నారు, పొగడకపోతే దాన ధర్మాలు చేయటల్లా. అందుకే దేవుడు కూడా ఒక మాట అన్నారు. 2వ వచనం చదవండి. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరాలలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీవు దాన ధర్మాలని మేళతాళాలతో చెయ్యవలదు. మరి మేళతాళాలతో చేస్తే ఏంటంట? గొప్పల కోసం చేస్తే ఏంటంట? పేరు ప్రఖ్యాతల కోసం చేస్తే ఏంటంట అంటే, చదివమ్మా అదే వచనం, వారు దానికి తగిన ప్రతిఫలమును పొంది ఉన్నారు. పొందబోతూ ఉన్నారా? పొంది ఉన్నారా? పొంది ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ప్రజల పొగడ్తల కోసం ఇలాంటివి చేశావో, బాహాటంగా చేశావో, అప్పటికి అప్పుడే దేవుడు ఏదో ఇచ్చే ఉంటాడు. పొంది ఉన్నారు. అక్కడ దేవుడు ఏ సెంటెన్స్ వాడుతున్నారు? ఏ టెన్స్ వాడుతున్నారు? పాస్ట్ టెన్స్ వాడుతున్నారు. అవునా? భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా? భూతకాలం. నువ్వెప్పుడైతే ప్రజల పొగడ్తల కోసం డాంబికులు చేయనట్లుగా
ప్రార్థనా మందిరాలలో, వీధుల మలుపులలో నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తావో దేవుడు దానికి తగిన ప్రతిఫలమును ఇచ్చియే ఉన్నారు, దానిని మీరు పొందుకొని కూడా ఉన్నారు. మళ్ళా చదవండి 2వ వచనంలో, ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరాలలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. అలా చేస్తే వారు అందుకు తగిన ప్రతిఫలమును పొంది ఉన్నారు అని మీతో. సో దేవుడు అప్పుడే దానికి ఏమి ఇచ్చాడట? ప్రతిఫలం ఇచ్చాడట, అప్పుడే ఇచ్చేశాడట. ఇప్పుడు రహస్యంగా చేస్తే ఏం జరిగిద్ది? నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఎలా చేయాలట? రహస్యంగా చేయాలట. యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. కానుకలు పెట్టే దగ్గర కూర్చొని కానుకలు వేసేవారిని గమనిస్తూ ఉన్నారు. అందరూ దాన ధర్మాలు ఇస్తూ ఉన్నారు. ఒక విధవరాలు తన కానుకని అందులో వేసింది. అయితే ఈమె ప్రజల పొగడ్తల కోసం వేయల, తనకున్నదంతా దేవుడి కోసం. ధనవంతులు ప్రజల పొగడ్తల కోసం వేశారు. అప్పటికప్పుడే ప్రభు ఏమన్నారు తెలుసా? మీ అందరిలో అధికముగా దానము చేసింది ఈ పేద విధవరాలు. కనుక నీవు రహస్యంగా చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా రహస్యంగానే ఉంటాయి. నువ్వు బాహాటంగా చేస్తే అప్పటికప్పుడే ఆ క్షణానికే దేవుడు నీకు బహుమానం ఇచ్చే ఉంటాడు. అది మనం గుర్తించి ఉండం. కనుక మనం చేయాల్సిన భక్తి కార్యాలలో మొదటిది దాన ధర్మాలు. ఆ దాన ధర్మం ఎలా చేయాలట? ఎలా చేయాలి? రహస్యంగా. రూపాయి ఇచ్చి 100 మందికి చెప్పుకోకూడదు. 100 రూపాయలు ఇచ్చి 1000 మందికి చెప్పకూడదు. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 మందికి మనం చెప్పకూడదు. మనం ఇచ్చింది మనం అక్కడికక్కడే మరిచి పోవాలి. ఇది దేవుడు చేయమన్న భక్తి కార్యాలలో మొదటి కార్యం. రెండవ కార్యం మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు. కపట భక్తుల వలె. ఎవరమ్మా చదివింది? వెరీ గుడ్. ఇప్పుడు కపట భక్తులు ప్రార్థన ఎలా ఉంటుందో చూడండి. పరిసయ్యుడు సొంకరి ఇద్దరు ప్రభు మందిరానికి వెళ్ళారు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశారు? ఓ ప్రభువా, నేను ఇతరుల వలె లోభిని కాను, అన్యాయము చేయువాడను కాను, వ్యభిచారిని కాను. ఇతరుల వైపు ఏలెత్తి చూపిస్తూ తనను తాను మంచివాడనని చెప్పుకొని చేసే ప్రార్థన కపట వేషధారుడు చేసే ప్రార్థన. వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటాను, నా ప్రథమ ఫలమునిస్తాను, నా 10వ భాగమును కూడా ఇస్తాను అని బాహాటంగా తెలియచేస్తూ చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. ఇది కపట వేషం. కపట వేషం ఏంటంటే పైకి నాకులాగా తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, లోపల మాత్రం ఇలాంటి స్వార్థపు, మూర్ఖపు, పాపపు ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కనుక మనము కపట వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. ఇంకా మీకు చెప్పాలంటే ఎవరో మెచ్చుకోవాలని గట్టిగా అరిసి కేకలేసి ప్రార్థన చేయకూడదు.
అమ్మా నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావమ్మా, నీకు బాగా ప్రార్థన నడుస్తుందమ్మా, నువ్వు గంట సేపు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావమ్మా, అమ్మో నీకు బాగా ప్రార్థన చేయటం వచ్చమ్మా అని మెప్పు కోసం మనం ఎప్పుడు ప్రార్థన, ఇది కపట వేషధారులు చేసే ప్రార్థన. మరి దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటి? 6వ వచనం చదవమ్మా. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రికి, ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? రహస్యంగా. దాన ధర్మాలు రహస్యంగా చేయాలి, ప్రార్థన రహస్యంగా చేయాలి, ఉపవాసము కూడా రహస్యంగా చేయాలి. ఇలా నీవు రహస్యంగా చేస్తే రహస్య కార్యాలు గుర్తించే నీ తండ్రి నీకు తగిన బహుమానం ఇస్తారు. అంటే చూడండి, రహస్యంగా చేసే ప్రతి కార్యాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఈ లోకం మనల్ని గుర్తించదు. నీవు గదిలో ప్రార్థన చేస్తున్నావో నిద్రపోతున్నావో అన్నది నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే, ఈ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన గురించి కాదు. నీ వ్యక్తిగత ప్రార్థన నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని ప్రార్థన చేయాలి. నేను మీకు ఇంకొక విషయం చెబుతా వినండి. నువ్వు చేసే ప్రార్థన భారం కలిగిన ప్రార్థన అయి ఉండాలి. ఏ ప్రార్థన? భారము కలిగిన. ఇది నేను నేర్చుకున్నది. రెండవది, నువ్వు మోకాళ్ళు వేయటానికి ప్రార్థన చేస్తే నువ్వు మాట్లాడకూడదు, నీ కన్నీళ్ళే నీ దేవుడితో మాట్లాడాలి. నేను మరలా చెబుతా, నీ ప్రార్థన ఏకాంత ప్రార్థన భారం కలిగిన ప్రార్థనై ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, భారం కలిగిన ప్రార్థన అంటే ఏంటి? ఉదాహరణకి నీ ఇంట్లో ఉన్న నీ భర్త చెడ్డవాడనుకో, ఆయన మారు మనసు పొందాలి, ఆయన ఆ పాపములోనే చనిపోతే నశించిపోతే రక్షణకు దూరమై నిత్య జీవానికి దూరం అవుతాడన్న బాధతో మనం దేవుడికి ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు, నీ ఇంట్లో ఉన్న నీ కూతురు పాపములో ఉంటే, ఈ పాపములో ఇలాగే వీళ్ళు ఉంటే వాళ్ళ జీవితాలు నాశనమవుతాయన్న భారం నీలో ఉంటే, ఆ భారంతో మనం దేవుడికి ప్రార్థన చేయాలి. అది ఆత్మల భారము కలిగిన ప్రార్థన. అంటే నీ కళ్ళెదురుగా ఏ వ్యక్తి అయినా పాడైపోతుంటే, నీ కళ్ళెదురుగా ఏ వ్యక్తి అయినా నాశనం అవుతుంటే, అయ్యో ఈ వ్యక్తి నాశనం అయిపోతున్నాడు, అయ్యో ఈ వ్యక్తి పాపములో పడిపోతున్నాడు, పరలోకం చేరుకోలేడు, శాపం రాబోతుంది అన్న భారంతో మనం ప్రభువుకు ప్రార్థన, ఈ ప్రార్థన రహస్యంగానే చేస్తాం, కానీ బాహాటంగా ఇలా భారం కలిగి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ఆ సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. రెండవది, మనం ప్రార్థన చేసినప్పుడు ఏం మాట్లాడాలట? మన పెదవులు మాట్లాడకూడదట, మన కన్నీళ్ళు మాట్లాడాలట. ఏం మాట్లాడాలట? మన కన్నీరు. అంటే మనము కన్నీటితో, ఆత్మల భారము కలిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? భర్తను మార్చమని. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నీ బ్రతుకు మార్చమని. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నీ బిడ్డలను మార్చమని. ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? నీ పరిస్థితిని మార్చమని. మనసులో బాధ, మనసులో భారం ఉన్నప్పుడు, కంటిలో నుండి నీరు వచ్చినప్పుడు, ఈ కన్నీటితో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు తప్పనిసరిగా కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ భారము కలిగిన ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన మనం ఎలా చేయాలో తెలుసా? రహస్యంగా చేయాలి. ఎలా చేయాలట? దేవుడు అన్నాడు, నీవు ప్రార్థన చేసినప్పుడు తలుపులు మూసుకొని రహస్యంగా ప్రార్థన చేయి.
ఇలా నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్య కార్యాలు గుర్తించేది నరుడు కాదు, దేవుడు. రహస్య కార్యాలు గుర్తించిన దేవుడు నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో మన ప్రార్థన రహస్యమైన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన ఆత్మల భారము కలిగిన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తారు. ఇది భక్తి కార్యాలలో రెండవది. భక్తి కార్యాలలో మూడవది 16వ వచనం, మత్తయి 6:16. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉందురు, వారు తగిన ప్రతిఫలము లభించినని మీతో ఉందురు, వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనము, అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవరూ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ప్రైజ్ ద లార్డ్. భక్తి కార్యాలన్నీ 3. మొదటిది దాన ధర్మాలు, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. ప్రభు దీనిని 2 భాగాలు చేశారు. దాన ధర్మాలు 2 భాగాలు చేశారు, ప్రార్థన 2 భాగాలు చేశారు, ఉపవాసాన్ని 2 భాగాలు చేశారు. పరుల కంటబడుటకై నీవు దాన ధర్మాలు చేస్తే దానికి తగిన ప్రతిఫలం పొందుకున్నావు. పరుల కంటబడుటకై నువ్వు ప్రార్థన చేస్తే దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు. ప్రజల పొగడ్తల కోసమై నీవు ఉపవాసం చేస్తే దానికి తగిన ప్రతిఫలమును పొందుకున్నావు. ఇది ఏ విధంగా అంటే లోకానుసారమైనటువంటివి. రెండవది, రహస్యంగా దాన ధర్మాలు చేస్తే రహస్యంగా చూసిన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. రహస్యంగా ప్రార్థన చేస్తే రహస్యంగా విన్న దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. రహస్యంగా ఉపవాసం ఉంటే రహస్యంగా చూసిన దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. రెండిటికి ఏమున్నాయి అమ్మా? ఫలాలు ఉన్నాయి. 10 మంది చూడటం కోసం చేసే కార్యానికి ఫలం ఉంది, రహస్యంగా చేసిన దానికి ఫలము ఉంది. మరి నీ ప్రార్థన, నీ దాన ధర్మం, నీ ఉపవాసం రహస్యంగా చేస్తున్నావా, లేకపోతే 10 మంది చూడాలని చేస్తున్నావా? అలా చేస్తే ప్రతిఫలం ఇచ్చేది కూడా దేవుడే. ఎవరు చూసినా చూడకపోయినా ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, దాన ధర్మాలు చేస్తా అని ఉంటే ఇక నీకు ఈ లోకంలో ఉన్న నరులెవరికి తెలియదు నువ్వు ఎలాంటి ఆశీర్వాదం పొందుతావో. కనుక ఈ 3 రహస్యంగా చేయాలి. ఏ 3? మొదటిది దాన ధర్మాలు, ఏంటిది? ప్రార్థన, మూడవది ఉపవాసం. ఇక మొదటి పట్టణంలోకి వెళితే మీ అందరికీ మరి అది అర్థమైందో లేదో చాలా బాగుంటుంది అన్నమాట. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటూ వెళదాం. ప్రభువు ఏలియాను సైలెంట్లో పెట్టు. దాసరి దుర్గారావు గారు మీ ఫోనుని సైలెంట్లో పెట్టండి, లేదంటే స్విచ్ ఆఫ్ చేయండి. రైట్. ప్రభు ఏలియాను
సుడిగాలిలో మోక్షమునకు కొనిపో సమయము ఆసన్నమైంది. అప్పుడు ఆగండి, ఎవరు పరలోకానికి వెళ్ళటానికి సమయం రెడీ అయింది? ఏలియా. అప్పుడు ఏం జరిగింది చూడండి, తర్వాత చదవమ్మా. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరి ఏలియా ఎలీషాతో నీవిచట ఆగుము, ప్రభు నన్ను బేతేలునకు వెళ్ళమనెను. ఆగండి, గిల్గాలు నుండి ఎక్కడికి బయలుదేరారు? గిల్గాలు నుండి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళమన్నారు? బేతేలు. మీ అందరిని ఒక ప్రశ్న, బేతేలు అనగా ఏంటి? దేవుడి నివాసం ఉండే స్థలం. దేవుడి నివాసం ఉండే స్థలం ఏంటి? పరలోకం. ఏలియా ఎలీషాతో అంటాడు, ఏలియా నేను బేతేలునకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. అనగా దేవుడి నివాసం ఉండే స్థలం, పరలోకమునకు వెళ్ళే సమయము ఆసన్నమైనది అని చెప్పాడు. కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువను అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? ఏలియా దేవుడితో ఉన్నాడు, దేవుడు ఏలియాతో ఉన్నాడు. ఏలియా యథార్థత కలిగినటువంటి ఒక గొప్ప ప్రవక్త. భక్తిలోను, విశ్వాసములోను, ప్రార్థనలోను బలమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఏలియా. అయితే ఎలీషా అంటాడు, అయ్యా నేను నిన్ను వదులుకోలేనయ్యా. ఎవరిని వదులుకోలేనన్నాడు? నువ్వు ఒక మంచి ప్రవక్తవయ్యా, నీవు ఒక మంచి సేవకుడవయ్యా, నువ్వు యథార్థత కలిగిన వ్యక్తివయ్యా. నీవు ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. అహాబు రాజు ముందు యథార్థం మాట్లాడావు. నీతో దేవుడున్నాడయ్యా, నేను నిన్ను వదులుకోనయ్యా అన్నాడు. ఎవరు? ఎలీషా. యథార్థత కలిగిన సేవకులని మనం ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. ప్రార్థనలో విధేయత, ప్రార్థనలో విశ్వాసం ఉన్నటువంటి సేవకుల్ని మనం ఎప్పుడూ కూడా వదులుకోకూడదు. వారితో సహవాసం చేయాలి. ఏలియా అంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, బేతేలుకి వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండంటే నేను నిన్ను వదలనయ్యా, నేను నిన్ను వదులుకోనయ్యా, సజీవుడైన దేవుని తోడు అని అన్నాడు. మనమైతే సాగనంపుతాం, పోతే పోయిండ్లే అని సాగనంపుతాం. కానీ ఒక మంచి సేవకులని, అభిషక్తులనైన యాజకుల్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. అది చూడని అంటున్నాడు, ఎంత మాట అంటున్నాడు. వారిరువురు బేతేలునకు వెళ్ళిరి. బేతేలున వసించు ప్రవక్తల సమాజము ఏలియా ఎలీషాతో నీవిచ్చట ఆగుము, ప్రభు నన్ను బేతేలునకు వెళ్ళమని. ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలు అంటే అక్కడ పరలోకం. బేతేలుకి వెళ్ళమని చెప్పాడు అనేను. కానీ ఎలీషా అన్నాడు తెలుసా, సజీవుడైన యావే తోడు, నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. మనం ఎప్పుడూ కూడా అలాంటి బిడ్డలని వదులుకోకూడదు. మనం ఈ రోజుని ఎవరిని వదులుకుంటున్నామంటే, మంచోళ్ళను వదులుకొని చెడ్డవాళ్ళతో ఏం చేస్తున్నాం? చేతులు కలుపుతున్నాం. ఎందుకంటే చెడ్డవాళ్ళతో నువ్వు చేతులు కలిపావు అంటే నీ మనసు కూడా చెడ్డదై ఉన్నదని గుర్తించండి. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. లైట్లు ఆరిపోతుంటే అందుకని. సో వారిరువురు బేతేలుకి వెళ్ళేరి. బేతేలును వసించు ప్రవక్తల సమాజము ఎలీషా వద్దకు వచ్చి,
నేడు ప్రభువు నీ యాజకుడును ఏలియాను కొనిపోనున్నాడు, ఈ సంగతి నీకు తెలియను కదా అని అడిగిరి. ఎలీషా అంటాడు, అయ్యా నాకు తెలియదు, కానీ మనం ఆ సంగతి ఎత్తకూడదు అనేను. ఏమన్నాడు? ఎందుకు ఈ మాట అన్నారు చెప్పండి? ఎలీషానే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషాను గుర్తు చేస్తున్నాడు. నీకు ఒక విషయం తెలుసా? ఏలియా పరలోకానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అంటే వీళ్ళు అంటారు, గుర్తు చేయకండి, మళ్ళీ ఆయన గుర్తొస్తే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎంత చక్కని మాట. అంటే గుర్తు చేస్తే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అన్న బాధతో వాళ్ళు గుర్తు చేయలా. అంటే ఒక ఎలీషాకు మాత్రమే కాదు, ప్రవక్తల సమాజాన్ని అందరికీ కూడా ఏలియాను వదులుకోవటం ఇష్టం, పోగొట్టుకోవటం ఇష్టం లేదు. అదేవిధంగా మీకోసం ప్రార్థన చేసే సేవకుల్ని, మీకోసం జీవించే సేవకుల్ని, మీ ఎడల భారము కలిగి బ్రతుకుతున్నటువంటి సేవకులని, మిమ్మల్ని దేవుని మార్గములో నడిపించే సేవకుల్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం. ఏలియా ఎలీషాతో, నీవిచ్చట ఆగుము, ప్రభువు నన్ను ఎరికోకు వెళ్ళమని చెప్పాను. ఇంతకుముందు ఏమన్నారు? వాళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? గిల్గాల నుండి బేతేలు అయిపోయింది. ఇప్పుడు బేతేలు నుండి మళ్ళీ ఎక్కడికి? అమ్మా, ఎరికో పట్టణానికి బయలుదేరారు. దేవుడు నన్ను ఎరికోకి వెళ్ళమని చెప్పాను అన్నాను. కానీ ఎలీషా ఏమంటున్నాడు రెండోసారి? సజీవుడైన యావే తోడు, నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాళ్ళ మధ్య ఎంత ఆత్మీయమైన అనుబంధం ఉంటే వదులుకోరో. ఎవరి మధ్య? అయితే ఎలీషాకి ఏలియా గురించి పూర్తిగా అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఏలియా దగ్గర ఆస్తి లేదు, ఏలియా దగ్గర అంతస్తు లేదు, ఏలియా దగ్గర పేరు ప్రఖ్యాతలు లేవు. ఏలియా దగ్గర ఉన్నదల్లా ఒక్కటే. ఏంటిదా ఒక్కటి తెలుసా? దేవుడు. ఏంటిది? దేవుడు. ఏలియాతో దేవుడు ఉన్నాడు. ఏలియాతో దైవశక్తి ఉన్నది. ఏలియాలో దేవుడిచ్చిన అభిషేకం అనేది ఉంది. ఆ అభిషేకంతోనే అద్భుతాలు చేశాడు. ఆ అభిషేకంతోనే ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. సో అంత ఆత్మశక్తి, అంత దైవశక్తి, అంత దేవుని కలిగిన వ్యక్తిని అంటాడు ఎలీషా. అంటాడు, అయ్యా దేవుడి తోడయ్యా, అయ్యా నీ తోడయ్యా, నేను నిన్ను వదులుకోనయ్యా. చక్కనైన మాట. ఆ మాట వింటుంటేనే ఎంతో. అందుకే నేనేమంటానంటే, నా మాటల్లో మంచి స్నేహాన్నట డబ్బులిచ్చి కొనుక్కోవాలట, చెడు స్నేహాన్ని డబ్బులిచ్చి వదిలించుకోవాలట. నేను మరలా చెప్తా, మంచి స్నేహాన్ని అవసరమైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, చెడు స్నేహాన్ని అవసరమైతే డబ్బులు ఇచ్చి వదులుకోవాలి. ఏలియాకి ఎలీషాకి మధ్య ఉన్న స్నేహం ఆత్మీయమైన స్నేహం, అది మంచి వదులుకోలేకపోతున్నాడు. అప్పుడు చూడండి 5వ వచనం చూడండి. ఎరికో వదిలి ప్రవక్తల సమాజం ఎలీషా వద్దకు వచ్చి, నేడు ప్రభువు నీ యాజకుడిని కొనిపోనున్నాడు, ఈ సంగతి నీకు తెలియనా అని అడిగిరి. ఎలీషా, నాకు తెలియను, కానీ మనము ఈ సంగతి ఎత్తకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏలియాకు గుర్తులేదు మాకు, కానీ ఏలియాకు గుర్తే ఉంది. బాబు మీరు ఆగండి అయ్యా, ఈడ నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందయ్యా. అందుకే మొదట గిల్గాల్ నుండి ఎక్కడికి వచ్చాడు? బేతేలుకి వచ్చాడు. ఇప్పుడు బేతేలు నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? మీరు నన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? అగ్నిరథం ఎప్పుడు వస్తుందా? నన్ను ఎప్పుడు మోక్షానికి వెళ్ళిపోతారు? ఇది ఏలియాకి గుర్తుంది, వీళ్ళు బయటపట్ల. ఎలీషాకి గుర్తుంది, ఈయన కూడా బయటపట్ల. ఈయన గుర్తు చేస్తే మమ్మల్ని వదిలిపెడతారేమో అనుకుంటారు. ఈయనేమనుకుంటారు, మీరు వెళ్ళిపోతే నా దేవుడు వస్తాను నన్ను పరలోకానికి, ఇలా అనుకుంటున్నారు. కానీ చక్కగా చూడండి, వాళ్ళ మధ్య ఎంత మౌన
యుద్ధం మౌన పోరాటం జరుగుతుందో ఇప్పుడు 6వ వచనం చూద్దాం. ఏలియా ఎలీషాతో, నీవిచ్చట ఆగుము, ప్రభువు నన్ను యోర్దానికి. ఇప్పుడు మళ్ళీ ఎరికో నుండి ఎక్కడ బయలుదేరాడు? ఈ 3 దేవుడి స్థలాలు తెలుసా? బేతేలు దేవుడి నివాసం ఉండే స్థలమే, ఎరికో దేవుడి నివాసం ఉండే స్థలమే, అలాగే యోర్దాను దేవుడు బాప్తిజం పొందుకొని యూదులుండే స్థలం అదే. ఈ 3 కూడా. అంటే దాన్ని ఏం చెబుతున్నాడు? నువ్వు ఆగయ్యా, నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసనమైంది, మీరు ఆగండి అంటే మరలా చూడు 3వసారి ఏమన్నాడు? సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురు కలిసి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళ ప్రయాణం సాగుతూనే ఉందండి. ఎవరి ప్రయాణం? ఏలియా, ఎలీషా, ప్రవక్తల సమాజం అందరూ కలిసి ప్రయాణం సాగుతూనే ఉంది. మన ప్రయాణంలో ఆత్మీయత ఎక్కువ ఉండాలి. మన ప్రయాణంలో ఆత్మీయుల సహవాసం మనకు ఉండాలి. ఆత్మీయుల సహవాసం మనం ఉన్నప్పుడు మన మాట, మన ప్రవర్తన అంతా కూడా ఎలా ఉంటుంది? ఆత్మీయంగానే ఉంటుంది. రైట్. ఇప్పుడు దేవుని బిడ్డలారా 7వ వచనం చదువుకుందాం. చూడండి, ఇది చెప్పి ముగించుకుందాం. ప్రవక్తల సమాజం నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళిరి. యోర్దానునకు కొంచెం దూరం నిలబడిరి. ఏలియా, ఎలీషా యోర్దాను నది చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి, ఉత్తరీయం అంటే ఏంటిది? అంగీగుడ్డ. ఓకే. ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మొదగా నీళ్లు 2 పాయలుగా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. నీళ్ళని 2 పాయలుగా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మోషే. నీళ్లను 2 పాయలుగా చేసిన రెండో వ్యక్తి ఎవరు? ఆయనేమో కర్రతో చేస్తే, ఈయన దేంతో చేశాడు? ఉత్తరీయముతో చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప సత్యం చూడండి. నీలో దేవుడు ఉంటే, దేవుడు నీతో ఉంటే సముద్రం కూడా నీకు లోబడుతుంది. అన్నాడు యేసయ్య ఏమన్నాడు? నీకు విశ్వాసం ఉంటే ఆ పర్వతాన్ని వెళ్ళి ఇక్కడ పడమంటే పడుతుంది. నేనేమంటానంటే ఏలియాలో విశ్వాసం ఉంది కాబట్టి ఉత్తరీయం అంటే ఈ పైట కొంగును లేదా ఆయన వస్త్రాన్ని తీసి చుట్టగా చుట్టి నీళ్ళ మీద కొట్టాడు. అదేనా జరిగింది? చూద్దాం 8వ వచనం. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు 2 పాయలుగా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషాయు పొడి దారిన నడిచిపోయి నది ఆవరిదరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విషయం చెప్పనా? నీ ఆత్మీయ ప్రయాణంలో నీకు ఏది అడ్డొచ్చినా దేవుడు నీ ఆటంకాన్ని తొలగిస్తాడు. ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి బయలుదేరారు ఇశ్రాయేలు ప్రజలు. వారికి అడ్డం వచ్చింది ఎర్ర సముద్రం. దేవుడు దానిని 2 పాయలుగా చేశాడు. ఎరికో నుండి యోర్దానికి వెళ్ళారు. వారు ఆత్మీయమైన ప్రయాణంలో యోర్దాను నది అడ్డం వచ్చింది. ఉత్తరీయమునతో మోదాడు, అది 2 పాయలుగా. నీ ఆత్మీయమైన ప్రయాణంలో, నీ ఆత్మీయమైనటువంటి యాత్రలో నీకు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, యోర్దాను నది అడ్డు వచ్చినా, రాజకీయం అడ్డు వచ్చినా తొలగించేది దేవుడే. ఎందుకంటే నీ శక్తి నీకు చాలదు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత గుడికి వస్తున్నావు, నీ జీవితంలో నీకు ఏదైనా అడ్డంగా ఉంటే దేవుణ్ణి అడుగు, ఆ అడ్డంకుని తొలగిస్తాడు. నిజంగా తొలగిస్తాడు. ఎర్ర సముద్రం అంత పెద్ద సమస్య నీది కాదు. యోర్దాను నది అంత పెద్ద సమస్య నీది కాదు. నీ సమస్య నీకు పెద్దది కావచ్చు, నీ సమస్య దేవుడికి చాలా చిన్నది. కంట్లో నలుసంత. నీ సమస్య చాలా చిన్నది. ఆ సమస్య నీకు పెద్దదిగా ఉంటే ప్రభువు నువ్వు ప్రార్థన చేయి. దేవా, మరి ఏలియా రోజున ప్రార్థన చేయగా లేదా ఉత్తరీయముతో మోదగా సమస్యను తొలగించావయ్యా, నా ముందు
యోర్దాను నది అంత సమస్య ఉందయ్యా, ఎర్ర సముద్రం అంత సమస్య ఉందయ్యా, ఈ సమస్యను తొలగించంటే తప్పనిసరిగా దేవుడు నీ సమస్యని తొలగిస్తాడు. అందుకే ఏమంటుంది, ప్రభు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? మోషే పక్షమున, ఇజ్రాయేలు పక్షమున దేవుడు ఉన్నాడు. విరోధులు నాశనం అయ్యారే కానీ తన బిడ్డలు నాశనం కాలేదు. ఏలియా ఎలీషా పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. నీ పక్షాన దేవుడుంటే శత్రువులు స్నేహితులు అవుతారు. నీ పక్షాన దేవుడుంటే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. నీ పక్షాన దేవుడు ఉంటే నీ శత్రువును తొలగించి దేవుడే నీకు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. చూడండి 9వ వచనం. అట్లయినా నది దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనిపోకముందే నీకేమి ఉపకారము? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొనిపోకముందే నీకేమి ఉపకారము చేయవలెనో కోరుకొమ్ము అని ఎలీషా అనెను. ఎలీషా నాకు నీ శక్తిలో 2 రెట్లు అధికముగా. ఎంత కోరిక? ఏ కోరిక ఇది? ఆస్తమని కోడాడా? అందమిమ్మని అడిగాడా? డబ్బు కావాలని అడిగాడా? పదవి కావాలని అడిగాడా? ఏం కావాలని అడిగాడు మోహను? ఏం కావాలని అడిగాడు? అడిగాడు ఎలీషా, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఎలీషా అడిగింది ఏంటి తెలుసా? అయ్యా, నీ శక్తిలో నాకు 1 రెట్టు కాదు 2 రెట్లు కావాలి. ఎందుకంటే ఆయన కళ్ళెదురుగా అద్భుతాలు చూశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. నీ రెట్లుగా అంటే ఎలీషా కోరుకున్న కోరిక ఆత్మీయమైన కోరికే కానీ లోకానుసారమైన కోరిక కాదు. సొలొమోను కోరుకున్న కోరిక ఆత్మీయమైన కోరికే కానీ లోకానుసారమైన కోరిక కాదు. యాకోబు కోరుకున్న కోరిక ఆత్మీయమైన కోరికే కానీ లోకానుసారమైన కోరిక. యాకోబు ఏం కోరుకున్నాడు? ఓ దేవా, నీవు నన్ను తొంటి ఎరగొట్టినా పర్వాలేదు, నీవు నన్ను దీవించే వరకు నీతో పెనుగులాడటం ఆత్మీయమైన కోరిక. సొలొమోను ఏం కోరుకున్నాడు? అయ్యా, నాకు మంచి చెడులకు మధ్య భేదాభిప్రాయం తెలిసే నీ జ్ఞానం నాకివ్వమని ఆత్మీయ జ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఎలీషా ఏం కోరుకున్నాడు? అయ్యా, ఓ ఏలియా గారా, నీలో ఉన్న దైవశక్తి నాకు 2 అంతలుగా ఇమ్మని కోరుకున్నారు. వీళ్ళు కోరుకున్న కోరిక ఆత్మీయమైన కోరిక. అయితే యాకోబు కోరుకున్న కోరిక నెరవేరింది, సొలొమోను కోరుకున్న కోరిక నెరవేరింది. అదేవిధంగా ఎలీషా కోరుకున్న కోరిక కూడా నెరవేరింది. మన కోరిక ఆత్మీయమైనదన్నప్పుడు దేవుడు మన కోరికను 2 అంతలుగా ఇస్తాడు. హల్లెలూయా. ఎలీషా ఏమన్నాడు? అట్లయినా 10వ వచనం. ఏలియా అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము. ఏమన్నాడు? కష్టము అన్నాడు. అయితే ప్రభు నన్ను నీ చెంత నుండి కొనిపోవుట నీవు చూతువేని నీ కోరిక. అయ్యా, నువ్వు కోరిన కోరిక కష్టమైంది, ఆ కోరిక ఇవ్వటం కష్టం. కానీ నీకు ఆ కోరిక నెరవేరాలంటే నేను పరలోకానికి వెళ్ళటం నువ్వు కళ్ళతో చూడాలి. కండిషన్ పెట్టాడు. ఎంత చక్కనైనటువంటిదండి. మనం కూడా అండి కావలసిన ఆత్మీయమైన కోరికలు పొందుకోవాలంటే ఎవరి వైపు చూడాలి తెలుసా? దేవుని వైపు చూడాలి. ఏలియా ఎలీషాను ఎందుకు చూడమన్నాడంటే, నేను వెళ్ళేది దేవుడి దగ్గర కాబట్టి, నన్ను దేవుడు తీసుకొని పోవటం చూస్తావు కాబట్టి ఆ దేవుడే నీ కోరిక తీరుస్తాడు, ఆ కోరిక నేను తీర్చలేను. ఎందుకనగా నాలో ఉన్న శక్తి నా దేవుడు ఇచ్చిందే కానీ నన్ను కన్న తల్లి తండ్రి ఇచ్చింది కాదు. కనుక
నాలో ఉన్న శక్తి నువ్వు పొందుకోవాలంటే అది దేవుడే ఇవ్వాలి. కాబట్టి నన్ను కొనిపోవటానికి దేవుడు అగ్నిరథం మీద వస్తాడు. కాబట్టి నేను వెళ్ళే వరకు నువ్వు చూస్తే తప్పనిసరిగా పొందుకుంటావు. అంటే నేను వెళ్ళే వరకు నువ్వు నాతోనే ఉండు, నా వైపే చూడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనం కూడా కోరికను అడిగినాక లోకం వైపు చూడకూడదండి, దేవుని వైపే చూడాలి. ఎలీషా, నీ కోరిక ఆత్మీయమైనది, నీ కోరిక మంచిది. నీ కోరిక అడిగిన తర్వాత లోకం వైపు చూడక నేను పరలోకానికి వెళ్ళిపోవటం నువ్వు చూడు, దేవుని వైపు చూడు, ఆత్మీయుల వైపు చూడు, పరలోకం వైపు చూడు. రహస్య కార్యాలు ఇచ్చే దేవుడి వైపు చూస్తే ఆ దేవుడు నీ కోరికలు తీరుస్తాడు. గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసి బయటికి వెళ్ళి లోకం వైపు చూస్తే మన కోరికలు తీరుతాయా? తీరవండి. ఇచ్చే దేవుడి కొరకు ఆశగా ఎదురు చూడాలి. నీ కోరిక. సో ఏలియా నీ చెంత నుండి కొనిపోబడినప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును, చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదు అనేను. 11వ వచనం. వారింకరు మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోవచ్చుండగా నిప్పు గుర్రములలాగు అగ్ని రథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమన. ఏ రథము? అగ్నిరథం. ఈ అగ్నిరథం ఏంటో తెలుసా? పవిత్రాత్మదేవుడు. ఎందుకు అగ్నిని పరిశుద్ధాత్మతో పోల్చారు? అగ్నిని పరిశుద్ధాత్మతో పోల్చాడు. యెషయా పెదవులని అగ్నితో కాల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. మండుచున్న పొదలో అగ్ని రూపంలో కనపడ్డాడు దేవుడు. ఎవరికి? మోషేకి. పెంతుకోస్తు పండగ దినమున అగ్ని జ్వాలల రూపంలో దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక అగ్నిరథం వచ్చింది పరలోకానికి ప్రవేశం. అకస్మాత్తుగా వారు నడుమ ప్రవేశించను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గములోకి కొనిపోబడెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇజ్రాయేలునకు ఇజ్రాయేలు ప్రభల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవచ్చున్నావా అని అరిచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపించలేదు. ఏలియా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేశాను. అతడు ఏలియా వెళ్ళిపోవచ్చుండగా జారిపడిన గొంగలి ఎత్తుకొని యోర్దాను ఒడ్డున నిలుచుండెను. బాధ, ఏడుస్తున్నాడు. ఎవరికి బాధ? ఎందుకు బాధ? వెళ్ళిపోయాడని. పోతే పోయిండ్లే, దేశం ఏమన్నా గొడ్డుపోయిందా? ఈయన కాకపోతే ఇంకొక ఆయన అని ఎలీషా అనుకున్నాడా? ఏడ్చాడు. అయ్యో, నా దేవుడు వెళ్ళిపోయాడే, ఇజ్రాయేలు ప్రజల దేవుడు వెళ్ళిపోయాడే అని బాధపడ్డాడు. ఒక ఆత్మీయమైన తండ్రి మనకు దూరం అయినప్పుడు మన కళ్ళల్లో నుంచి ఏం రావాలి? నీళ్ళే రావాలి. 14వ వచనం చదువుకుందాం. ఎలీషా ఏలియా గొంగలితో నీటిని మోది, ఏలియా దేవుడివైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయాను. ఎందుకు? ఈయన యొర్దాను నది దాటాలి కాబట్టి. అతడు నది ఆవల ఒడ్డునకు నడిచెను. ఎరికో నుండి వచ్చిన 50 మంది ప్రవక్తలు అతను చూచి, ఇకనేమి ఏలియా శక్తి ఎలీషాకు సంక్రమించదనుకొనిరి. వారు ఎలీషా చెంతకు వెళ్ళి అతని ముందట సాగిలపడిరి. ఇప్పుడు ఎలీషా కోరిక తీరిందా? తీరలేదా కుమారి? తీరిందా? తీరింది. చెప్పింది చేశాడు. ఆయన వైపు అలాగే చూశాడు. కోరిక ఆయన 2 పాయలు చేశాడు యొర్దాను నదిని, ఈయన 2 పాయలు చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం ఈ వాక్యం చదువుతుంటే
నాకు అనిపించింది ఒక్కటే, ఆత్మీయత కలిగిన యాజకులు మనం ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు. అవసరమైతే వాళ్ళతో యుద్ధం చేసి నీలో ఉన్న ఆత్మశక్తిని ఇవ్వమని మనం అడగాల. అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అర్పణ గీతం. నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా, నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా, నైవేద్యపు ప్రమిదను నేనై కానుకగా తెచ్చితి దేవా, దీనతతో అర్పింతు, మనసారా సమర్పింతు, దీనతతో అర్పింతు, మనసారా సమర్పింతు. రాజాదిరాజా స్వీకరించు, రాజాదిరాజా స్వీకరించు, నీ పూజకు పువ్వును నేనై అర్పణగా వచ్చితి దేవా. ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన అపద్రాక్షారసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన దేవునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి శరణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యము సాధించలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారి పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. వారు మీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తమును చాచి స్లేవలో పాటుపడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవము నిరూపించరి. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన జేసునాథుని దివ్య శరీరమా, శాస్త్రాంగర్పణలు మేము ఆరాధించున్నాము స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మా పాపములకు గాను సిలువ మీద ధారపోసిన జేసునాథుని పరిశుద్ధ రక్తమా, శాస్త్రాంగడపడి మేము ఆరాధించున్నాము స్వామి. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు గప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం చేసుకున్నాడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్యపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మని ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనడు. మా అందరికి దయచూపము. దేవుని కంట తల్లి మరియమ్మతోనూ పుణిత పూస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడన విశ్వాసము చేయి నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసమును వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండను గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా,
మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమిస్తున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీరము రక్తము మనకు నిత్య జీవం దయచేయును గాక. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము, పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా, శుద్ధి నొందుమా. స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై మనకొసగిన భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. మనకొసగిన భోజం స్వీకరించుమా. పునీతిన్యాస్ వారు చేసిన ప్రార్థన. నాకు ధైర్యం కలిగినట్లు చేయి కరుణించండి. ఓ మంచి చేస్తువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము.
మహామధురముతో నేను మంచి చేసువా దాసురాలైన నేను దేవర వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవర వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాణ్ణి దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవతరింపవలేనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. జ్ఞాన వివాహ ప్రకటన. గుంటూరు మేత్రాసనం వలివేరు విచారణ. ఇక్కడ ఉన్న వారందరికీ తెలియజేయనిది ఏమనగా, అయ్యనపాలెం కాపరస్తులు రాపర్ల ప్రతాప్ మరియమ్మల కుమారుడైన అగస్టీన్కి, కొప్పోలు కాపరస్తులు మండలి యాకోబు శాంతమ్మ కుమార్తె అయిన సిరికి దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వీయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతర ఆటంకాలు ఏమైనా ఉన్న ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియచేయవలసిన బాధ్యత. ఇది మొదటి ప్రకటన. రెండవ ప్రకటన వచ్చే ఆదివారం ఉంటుంది. పూజకొస్తే ప్రకటన చదువుతాం, రాకపోతే చదవం. మొహం అటే ఉంది. తర్వాత శనివారం ఉదయం 10 గంటలకి బెజ్జం కిషోరు భాగ్యలక్ష్మి గారి ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన ఉంది. సో ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే మంగళవారం ఈ నెల 25వ తారీఖు పాత దేవాలయంలో మనకి యథావిధిగా పూజ ఉంటుంది. కరెంట్ లేదు, సో ఏదో ఒక ఏర్పాటు చేసుకుందాం. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందులో ఇచ్చినప్పుడు చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించే ఐక్యతను సూచించుచున్నది. ఇది శ్రీ సభ యందు ఐక్యతను నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనం దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటివారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. వందనములు